పగలంతా సాధారణ మహిళ మాదిరిగా తిరగడం, టార్గెట్ చేసిన వారి కదలికలపై నిఘా పెట్టి వెంటాడి రెక్కీ చేయడం, చివరకు తన గ్యాంగ్ కూడా గుర్తించకుండా తెర వెనుక ఉంటూ గ్యాంగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాజస్థాన్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దయాశంకర్ ఎట్టకేలకు పోలీసుల వలకు చిక్కాడు. సినీ ఫకీలో ఎవరు ఊహించని విధంగా పోలీసులకు దొరికిపోయాడు. ఇన్నాళ్ళు తమను ముప్పు తిప్పలు పెట్టి ప్రజలను ప్రత్యర్థులను హడలెత్తిస్తూ మహిళా వేషంలో తిరుగుతున్న గ్యాంగ్స్టర్ను పోలీసులు ఈడ్చుకెళ్లారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ను పోలీసులు పట్టుకెళ్తున్న దృశ్యాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. చీర కట్టుకుని రోడ్ల మీద సాధారణ మహిళలా తిరుగుతూ ఎవరూ గుర్తించలేదు. దగ్గర నుంచి చూస్తే ఏదో తేడా కనిపిస్తుంది. మహా అయితే ట్రాన్స్జెండర్ అని భావిస్తారు, అంతే తప్ప 13 క్రిమినల్ కేసులతో రాజస్థాన్ వణికించిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ అని ఎవ్వరూ అనుకోరు. ఆడవేషంలో అండర్ గ్రౌండ్ కార్యకలాపాలన్నీ చక్కగా నడిపిస్తూ వస్తున్నాడు. ఎంత చాకచక్యంగా ప్లాన్ చేసినా నేరస్తుడు ఎప్పటికైనా పోలీసులకు పట్టుబడాల్సిందే, కటకటాలు లెక్కించాల్సిందే. రాజస్థాన్ వణికించిన గ్యాంగ్స్టర్ దయాశంకర్ సినీ ఫక్కీలో పోలీసులకు చిక్కాడు. పోలీసులు సోదాలు చేస్తుండగా గ్యాంగ్స్టర్ పాపం పండింది. జడవిగ్గు ఊడిపట్టంతో పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా మోస్ట్ వాంటెడ్ దయాశంకర్ అసలు రూపం బయటపడింది. గత ఫిబ్రవరిలో ప్రిన్స్ చావ్లాపై దాడి చేసి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. దయాశంకర్ గ్యాంగ్ కర్రలు, బాటిళ్లతో ప్రిన్స్ చావ్లాను చావగొట్టింది. కేసు పెడితే చంపేస్తామని బెదిరించింది. అయినా ప్రిన్స్ భయపడలేదు. దెబ్బల నుంచి కోలుకున్నాక పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. వాళ్లపై కేసు పెట్టాడు. ఇప్పటికే 12 కేసులు పెట్టిన గ్యాంగ్ లీడర్ దయాశంకర్ ఎక్కడున్నాడో, ఎలా వచ్చి ఎవరిపై దాడి చేసి వెళ్లిపోతాడో తెలియక తలలు పట్టుకున్న పోలీసులకు మరో కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. మొత్తం 13 కేసులు ఉన్నా భయపడకుండా జోధ్పూర్ చుట్టుపక్కల తన గ్యాంగ్ కార్యకలాపాలు కొనసాగిస్తుండటంతో పోలీసులపై ఒత్తిడి పెరిగింది. డిపార్ట్మెంట్తో పాటు మీడియాలోనూ పోలీసుల వైఫల్యంపై తీవ్ర విమర్శలు పెరిగిపోయాయి. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినా గ్యాంగ్స్టర్ ఆచూకీ దొరకలేదు. సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించినా ఒక్క ఆధారం దొరకలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రొటీన్ సోదాలు చేపట్టిన సమయంలో జడవిగ్గు ఊడిపోయి పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. రాజస్థాన్ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టి జోధ్పూర్ను సామంతరాజ్యంలా ఏలిన గ్యాంగ్ లీడర్ పోలీసులకు పట్టుబడిన వైనం చర్చనీయాంశంగా మారింది. చీరకట్టుతో విగ్గుతో పోలీసులు వెంట నడుస్తున్న దయాశంకర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమను భయభ్రాంతులకు గురిచేసి ముప్పు తిప్పలు పెట్టిన గ్యాంగ్స్టర్ కటకటాల పాలు కావడంతో పీడ విరకడైందంటూ స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.